పాడరా పాట వాడు ఆడు గజాల పాడరా పాట వాడు ఆడు గజాల ఆడు గజాల పాడమంటే పాడేది పాట కాదు ఆడు గజాల పాడమంటే పాడేది పాట కాదు పాడరా నువ్వు పాడిన పాటలు అన్నింటిలో ది బెస్ట్ నీకు అనిపించిన సాంగ్ వాడు. ఓకే ఓకే రెడీ 1 రెడీ మైక్ 2 3 స్టార్ట్. ఓకే ఓకే ఏమే పిల్ల పాట అంటే నాకు చాలా ఇష్టం. పాడు. ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు నువ్వు విలిసే పిలుపులు తెరసేనే గుండె తలుపులు నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమన్ శివాని. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ శివాని బ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది ఈ బ్లాగ్స్ తీయక. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా పక్కూర్లో షూటింగ్ జరుగుతుంది. అందరికి నమస్తే, ఎట్లున్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ బ్యాక్ అవర్ సుమన్ శివాని బ్లాగ్స్. నేను ఎక్కువ చూస్తే తప్పు, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నాను. మన న్యాయంతో మరి వాళ్ళు కొడతారు, మీకు తెలుసు ఆ విషయం. ఇటు చూసుకుంటే మాట్లాడతా, తప్పు అనుకోవద్దు దయచేసి. చాలా రోజులైంది మేమైతే వ్లాగ్స్ తీయక. ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత మా పాప ఉంటే ఆల్రెడీ 1 ఇయర్, ఇంకొక 1 మంత్ అయితే 1 ఇయర్ అయిపోద్ది. సో మేమైతే సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసినాం. శివాని అయితే దుమ్ము లేపుతుంది, మళ్ళీ సాంగ్స్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా మా ఛానల్లో అమారా విలేజెస్ అని ఒక కొత్త ఛానల్ పెట్టినాం మేము. ఆ ఛానల్లో ఆల్రెడీ సైకిల్ ఎక్కిన వేమంగా సీనుబాబు అని డీజే సాంగ్ అయితే వచ్చింది. మన తమ్ముడు పైన్ల రాజేష్ కొరియోగ్రఫీ, అండ్ అలాగే వాడు తమ్ముడు రాజేష్ జాగ్వర్, వాడు తెలుసు మీకు తమ్ముడు మనోడు. అంటే వాడు వీడు అంటున్నట్టే నాకు మంచిగా ఉంటాడు, నా సొంత తమ్ముడు క్లోజ్ గా. ఆడు చేసిండు. తర్వాత మన శివాని డాన్సర్స్, మన తస్లిం అండ్ టీము చెల్లెలు. సో మేమే చేసినాం. ఎప్పట్లానే సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా ఆదరించుర్రి రెగ్యులర్ గానే. ఇప్పటి నుంచి అది మాసే దించి పడేద్దాం ఒక్కొక్క సాంగ్ ఏదున్నా సరే. సో ఎప్పటిలాగా సపోర్ట్ చేయండి. మన వ్లాగ్స్ అయితే వితౌట్ ఎడిటింగ్ ఎప్పటిలాగానే సేమ్ న్యాచురల్ గానే వస్తాయి. సో దయచేసి ఎప్పటిలాగా మాకు కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకురండి. చెప్పేదాన్ని ఉంటే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా పక్కూర్లో షూటింగ్ జరుగుతుంది. మర్చిపోయినా, మన చెల్లెలు డింపుల్ మౌనిక చేస్తుందంట. మనోడు చెప్తే వెళ్తున్నా. ఆ ప్రొడ్యూసర్ కూడా మనకు తెలిసిన అన్ననే. అదే మన మరికింద ఛానల్లో సాంగ్ షూట్ జరుగుతుంది ఒకటి. మన అందులో కూడా కొరియోగ్రఫీ. యాక్చువల్లీ వాళ్ళకి మనకు పరిచయం లేదు ఇప్పటికి, అయితే పరిచయం చేసుకుని ఇప్పుడు లీడింగ్ బాయ్స్ అని ఈ మధ్యలో కొంచెం ట్రెండింగ్ స్టార్స్ అంటే అందరూ చేస్తారు. వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు కదా సాంగ్స్. ఎట్లా పోయి చూసి మన షూటింగ్స్ కూడా మనం ఇక మెల్లమెల్ల స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కలుస్తూ పోతే బాగుంటుంది అని ఆలోచనకు పోతే బయలుదేరినాం. వెళ్తున్నాం. ఇక పోయి కూడా ఏదైనా ఉంటే చిన్న కవర్ చేస్తాం బ్లాగ్. అండ్ అలాగే మా షూటింగ్ ఎలా జరుగుతుందో కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తాం. సో అమారా విలేజెస్ యూట్యూబ్ ఛానల్లో రేపు 4 o'clock ప్రోమో డీజే వర్షన్ ప్రోమో అయితే రిలీజ్ అవుతుంది. సో అందరూ వీడియో చూసి సాంగ్ ని షేర్ చేయండి. అందరూ ఎప్పటిలాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే మీ సపోర్ట్ చేస్తేనే మేము ముందుకెళ్తాం. ఏదన్నా రిమార్క్స్ ఉంటే చెప్పండి, ఇది మార్చుకోండి, ఇది మార్చుకోండి అని చెప్పండి. మేమే చెప్తున్నాం. ఎందుకంటే మొన్న చాలా రోజుల తర్వాత చేసింది కాబట్టి సాంగ్ కొంచెం తొందర అయినట్టు అనిపించింది షూటింగ్. దానివల్ల కూడా కొద్దిగా లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల కొంచెం ఎందుకో అన్నారు కొంతమంది, కొంచెం స్పీడ్ గా రాలేదు డాన్స్ అని చెప్పి. చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసింది కాబట్టి రాలేదు. ఇప్పటి నుంచి ఏదైనా ప్రాక్టీస్ నెక్స్ట్ ఏమైనా వీడియోస్ చేసినప్పుడు ఇవేమన్నా ఉంటే మళ్ళీ నేను సెట్ చేసేసుకుంటాను. సో అందరూ సపోర్ట్ మిత్రుల ప్లీజ్ ఎప్పటిలాగా మాకు సపోర్ట్ చేయండి. అందరికి సపోర్ట్ చేసినట్టు మాకు సపోర్ట్. మీకే తెలుసు మేము ఎలా ఉంటామో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అక్కడికైతే వెళ్తున్నాం. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో చూద్దాం. దయచేసి ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటే పెట్టకూర్రి ప్లీజ్. ఎందుకంటే ఇవరకు ఒకసారి కొంతమంది పెట్టినప్పుడు అంటే ఎవరో ఒక 10 మందిలో ఒక్కడు ఉంటాడు, దాన్ని మనం పట్టించుకునేది లేదు. కానీ మిస్టేక్స్ ఏం లేకుండా కూడా కొంతమంది కామెంట్స్ 10 మందికి నచ్చినది ఒక్కరికి నచ్చకపోతే రిమార్క్ ఒక్కరిదే అనమాట, మనది కాదు. అవునా కదా? అదే. సో ఆదరించండి ఎప్పటిలాగా మిత్రులారా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇన్నిసార్లు సపోర్ట్ చేయండి అంటున్నాను. అంటే మీ సపోర్ట్ వల్లనే మాకు కొంచెం ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తాం. మీ సపోర్ట్ వల్లనే మాకు ఇంకా యూట్యూబ్ లో మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేసినట్టే కదా. అందుకోసం ఇన్నిసార్లు అడుగుతున్నాం. సో దయచేసి ఎప్పటిలా సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీద రోజు సుమన్ శివాని బ్లాగ్స్ లో
డైలీ ఒక బ్లాగ్ రిలీజ్ అవుతుంది, చూడండి. మా ముచ్చట్లు, మా సరదాలు అన్ని, ఓకేనా? సో ఇప్పుడు షూటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ షూట్ ఎలా ఉంటుంది, చెల్లె డింపుల్ మౌనిక ఉంటుంది, డింపుల్ మౌనికతోన మాట్లాడే విధానం. హీరో ఎవరో చూడలేదు, ఎవరో ఉన్నారంటే ఇట్లా అని చెప్పిర్రు. అలా మావాడు మా వీర ఇట్లు ఉన్నారు, మా సూరన్న డిఓపి అంట, అనిల్ అన్న చెప్పింది ఇంత మరి కింద యూట్యూబ్ ఛానల్ సిఇఓ గారు చెప్పారు. అంటే అదొకటే కాదు, మాకు ఒక ఈవెంట్ వచ్చింది, ఈవెంట్ మాట్లాడదామని వెళ్తున్నాం. మాకు రేపు ఒక ఈవెంట్ ఉంది, సడన్ గా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ప్లాన్ చేయాలన్న, ఒకసారి వస్తే కూడా మాట్లాడదామన్నారు. దాని గురించి మాట్లాడి ఆ షూట్ దగ్గరికి ఫస్ట్ షూట్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం. ఈ కాల్ తర్వాత వచ్చింది కాబట్టి వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. వి డోంట్ మైండ్, ఏది ఉన్నా మీరు దాచుకోకుండా మా మిస్టేక్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఇటు చూడకుండా మాట్లాడు, ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి ఏది ఉన్నా మాకు దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము మార్చుకుంటాము. నేను ఇన్నిసార్లు దయచేసి ప్లీజ్ సపోర్ట్, అది ఎందుకు అంటున్నానంటే మీ సపోర్ట్ వల్లనే మేము ముందుకు వెళ్తాము. ఎప్పట్లా మీరు సపోర్ట్ చేసేటప్పుడు ఎంతనైతే ఆదరించారో సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మాట్లాడు. సో అడిగాక వెళ్దాం షూట్ కాడికి. ఓకే సో ఫ్రెండ్స్, అక్కడికైతే వెళ్ళాం షూటింగ్ ప్లేస్ కి, కానీ ఇక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. అసలు వాళ్ళు తినలేదు, ఇంత టైం అవుతుంది. అంటే వాళ్ళది సాంగ్ ఇంకా ఏం కాలేదు పాపం. వాళ్ళు ఆ రీల్ చేసింది మౌనిక, రీల్ చేసిరు కానీ పాపం టైం లేదు. ఇంకా సాంగ్ ఇంకా చాలా ఎక్కువ ఉంది, ఇంకో 80% ఉంది డ్యూ. అంటే వాళ్ళు కొంచెం లేట్, షూట్ కొంచెం లేట్ అయిందో మరి ఏమో తెలియదు. ఇక టైం లేదని మనం కూడా అదే మన షూట్ లో కూడా మనం అట్లా వేరే చేస్తుంటే ఇబ్బంది పెట్టదు కదా. పైన బాగా ఎండ, అసలు ఎండకు పాపం వాళ్ళు మాకు కూడా కొంచెం అర్జెంట్ ఉండే. మళ్ళీ మా పాప కూడా ఏడుస్తుందని ఇమీడియట్ గా రిటర్న్ అయినాం కలిసి. రీల్ అయితే చేసింది మా పాటను, సైకిల్ ఎక్కిన విధంగా సీన్ కావాలి, ఆ రీల్ పెడతాం చూడండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నీకు వెరీ మచ్. అండ్ నీకు వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్. ఓకే, చూస్తూ ఉండండి మా సుమన్ శివాని బ్లాగ్స్. ఇప్పటి నుంచి రోజు వస్తుంది, చిన్నదైనా సరే వీడియో డ్యూరేషన్ పెద్ద అయినా సరే కానీ రోజు పెడతాం. తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో రిటర్న్ వెళ్తుంటే సిరిసిల్ల ఎంటర్ అయినాం. సిరిసిల్ల ఎంటర్ అయిన తర్వాత మన తెలంగాణలో అంటే ఎప్పుడు ట్రెండింగ్ స్టారే, మీకు తెలుసు. తన గొంతుతోని కొంతమందిని అంటే ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. మన చెల్లె శిరీష, సింగర్ శిరీష కూడా కలిసింది ఇప్పుడే. చాలా రోజుల తర్వాత నేను కూడా చాలా రోజుల తర్వాత. ఎప్పుడమ్మా లాస్ట్ టైం మనం కలిసింది? ఏదో ఈవెంట్ లా. ఈమెతోనైతే లాస్ట్ ఏదో ఈవెంట్ 1 or 2 years బ్యాక్ కలిసిన ఈవెంట్ లో. ఈ అన్నతోనైతే ఒక కాదు 5-6 నెలలు అవుతుంది కలిసి. 5-6 నెలలు అయింది వాస్తవమే. ఇక పోతుంటే ఇట్లా పోతుంది స్కూటీ మీద, రైడర్ మామూలు గుర్తులేదు, బండి ఎంత స్పీడ్ గా నడుపుతుంది తెలుసా. అమ్మ 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 అని పిలిస్తే అప్పుడు ఆగింది. సో కలిసింది ఇట్లా. ఏమో ఇలా అంతా సెలబ్రేట్, అంతా సెలబ్రేట్. రోల్ రైడర్ కాదమ్మా, బుల్లెట్ రైడర్. ఇవాళ ఏందో అంతా అందరు కలుస్తారు. మా వ్లాగ్ రీఓపెన్ కి మంచి చెక్కున్నాం అని అనుకుంటున్నాం. అమ్మ నీ మాటల్లా చెప్పండి అన్న. పాడరా పాట, వాడు పాడు గజాల, పాడమంటే పాడేది పాట కాదు. పాడరా, నువ్వు పాడిన పాటలు అన్నింటిలో ది బెస్ట్ నీకు అనిపించిన సాంగ్ వాడు. ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. ఓకే. ఏమే పిల్ల పాట అంటే నాకు చాలా ఇష్టం. పాడు. ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు, గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు, నువ్వు విలిసే పిలుపులు తెరసేనే గుండె తలుపులు, నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో, నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో, ఈ చిన్నదాని చెయ్యి పట్టుకో, జర ముట్టుకో జుట్టు జుట్టుకో, ఈ చిన్నదాని చెయ్యి పట్టుకో. నిజంగా మాలాంటి డాన్సర్స్ ఎంత డాన్స్ చేసినా గానీ పాట పెట్టుకొని విని డాన్స్ ఎంజాయ్ చేస్తాం గానీ అసలు సింగింగ్ లైఫే వేరు. అసలు అది వెళ్ళిపోతుంటది అంతా.
అసలు వింటూనే ఉండాలనిపిస్తుంటది అంతే. సింగర్స్ వాళ్ళ వాయిస్ లేని మీరేం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ వాయిస్ లేని మీరు ఏం చేస్తారు? ఏం అంతే చేయగలరు? మా వాయిస్ వాళ్ళ కాలు ఆ, అది అంటే మీ వాయిస్ తోనే కదా వాళ్ళ కాళ్ళు కూడా. మా వాయిస్ లేతే వాళ్ళ కాలు లేదు. కొరియోగ్రాఫర్స్ ని మర్చిపోద్దులే మళ్ళా. అంటే వాళ్ళ పాటను హైలైట్ చేయడం కూడా మా కాళ్ళే కదా. అమ్మ ఇంకరా చెప్పాలన్నా అన్ఎక్స్పెక్టెడ్ మీట్. అవును, నేను షాపింగ్ పోతున్నా వీళ్ళను దొరకబట్టి ఆగబెట్టి అదేంటిది బాదం పాలు కోసమని ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. బాయ్ బాయ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. అరే కొంచెం సూర్య లోపల భరత్ ఓపెన్ సీ లోపల అరే బాగా లోపల అరే చేసి అక్కడే రాయిస్